ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దందా చూసి తల్లిదండ్రులు టారెత్తిపోతున్నారు. ఫీజుల వసూళ్లకు అడ్డు అదుపు లేకపోవడంతో యూనిఫామ్, ట్యూషన్ ఫీజు, బస్ అలవెన్స్ పేరిట మొత్తం ఊడ్చేస్తున్నారు. దీంతో పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాలంటే బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల బాగోతానికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర విద్యా కమిషన్ రంగంలోకి దిగింది. ట్యూషన్ ఫీజు మాత్రమే ఉండాలని, మరే ఇతర ఫీజులను వసూలు చేయకుండా నియంత్రించాలని విద్యా కమిషన్ రాష్ట్ర సర్కారుకు సిఫార్సు చేసింది. ఫీజుల ఖరారు, నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై ముసాయిదా బిల్లు రెడీ అయింది. ఈ మేరకు ముసాయిదా బిల్లును విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల ఫీజు నియంత్రణ మీద వివిధ వర్గాలతో విస్తృతమైన చర్చలు జరిపారు. సుదీర్ఘ సమావేశాల తర్వాత నిన్న ఫీజు నియంత్రణ ముసాయిదా బిల్లు ప్రతిని విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణాకు అందజేశారు. ఫీజు నియంత్రణకు సంబంధించిన వివిధ అంశాలను ఈ ముసాయిదా బిల్లులో చేర్చారు. అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలల స్థితిని బట్టి మౌలిక సదుపాయాలు, భూమి, లైబ్రరీ, ల్యాబొరేటరీలు, డిజిటల్ క్లాసులు, టీచర్ల సంఖ్య, గేమ్స్ ని బట్టి కేటగిరీలుగా విభజించి బిల్లులో పొందుపరిచారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ వంటి వాటితో ఆయా స్కూళ్లు వ్యాపారం చేయకూడదని, ఈ విధంగా వ్యవస్థ ఉండాలని స్పష్టం చేసింది. ఫీజుల నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ సూచించింది. ఈ కమిటీకి చైర్మన్ గా రిటైర్డ్ జడ్జ్ లేదా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని సభ్యులుగా నియమించాలని తెలిపింది. ప్రతి జిల్లాకు కమిటీని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దందా అనేది పేరెంట్స్ ఎప్పటి నుంచో సఫర్ అవుతున్న అంశం. ఇప్పుడు దీనికి సంబంధించి ముసాయిదా బిల్లు రెడీ అవ్వడాన్ని ఎలా చూడాలి? ముసాయిదా బిల్లులో ఎటువంటి అంశాలు ఉన్నాయి? ప్రధానంగా పిల్లలను స్కూల్లో జాయిన్ చేయాలంటే ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఒకప్పుడు ఆనందపడేవారు. అరే మా పిల్లలు ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్తారా, వీళ్ళకి ఎప్పుడు స్కూల్లో జాయిన్ చేయాలి, వీళ్ళు ఎప్పుడు చదువు నేర్చుకుంటారు, ఏబిసిడీలు వీళ్ళు ఎప్పుడు చెప్తారు అని వెయిట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు స్కూల్కి పంపించాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్లో కానివ్వండి, ప్రైవేట్ కాలేజెస్లో కానివ్వండి, జాయిన్ చేయాలంటేనే ఒక్కసారిగా పేరెంట్స్ తల మీద ఆకాశం ఊడిపడినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ వసూలు చేసేటటువంటి ఫీజులు అటు ప్రైవేట్ స్కూల్లో P1, P2 అని చెప్పి, నర్సరీ అని చెప్పి, ప్రీ కేజీ అని చెప్పి, ప్రీ స్కూల్స్ అని చెప్పి, ఇటు ఇంటర్లో అదే పరిస్థితి, డిఫరెంట్ గ్రూప్స్ అని, జేఈ మెయిన్స్ అని ఏదో కొత్త అంశాలను తీసుకొచ్చి లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నారు. PP1 ఒక విద్యార్థి అంటే అప్పుడే పుట్టి 3 సంవత్సరాలు అయినటువంటి విద్యార్థి PP1లో జాయిన్ అయితే సంవత్సరానికి 6 లక్షలు తీసుకునేటటువంటి స్కూల్స్ కూడా ప్రస్తుతం ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో పేరెంట్స్ అంతా కలిసి ఎట్లా అయినా సరే ఫీజులను నియంత్రించాలి, అసలు అడ్డుగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి వాళ్ళకు చెక్ పెట్టాలి అంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే గతంలో కూడా అనేక కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకుంది, దాని తర్వాత ఏం చేయబోతున్నారు అని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రోజు కూడా వాటిని బయట పెట్టలేదు. గత ప్రభుత్వంలో తిరుపతిరావు కమిటీని వేయడం జరిగింది. ఫీజుల పైన కానీ, దానికి సంబంధించినటువంటి నివేదిక పైన కానీ అసలు ఏం చేయబోతున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏర్పడినటువంటి కాంగ్రెస్ సర్కార్ దగ్గరికి కూడా పేరెంట్స్ యూనియన్ అంతా వచ్చింది. ఎలా అయినా సరే ఫీజుల దోపిడీని ఆపాలి, కాస్త తమకు ఉపశమనం కలిగించాలి, పిల్లల భవిష్యత్తుని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని కోరింది. సో ఈ నేపథ్యంలోనే ఒక కమిటీని తెలంగాణ విద్యా కమిషన్ వేసింది. ఇందులో చైర్పర్సన్గా అటు అనుకూరి మురళి ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్తో పాటు మరికొంతమంది సభ్యులు ఉన్నారు. ఇందులో కొంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు, కొంతమంది అనుభవజ్ఞులు ఉన్నారు, కొంతమంది మేధావులు కూడా ఉన్నారు. అయితే ఇటు కమిషన్లో కొంతమంది విశ్వేశ్వరరావుతో పాటు వెంకట్, అదేవిధంగా జోష్న, శివారెడ్డి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్
పాఠశాలలకు సంబంధించినటువంటి ఫీజు నియంత్రణ పైన ఒక కమిటీ వేశారు, ఒక ముసాయిదా బిల్లుని తయారు చేశారు. ఈ బిల్లు నిన్న విద్యా కమిషన్కి కూడా అందినట్టుగా తెలుస్తోంది. ఈ బిల్లులో ప్రధానంగా పేర్కొన్నవి ఏంటంటే ముందుగా దీనికి చాలా పెద్ద ఎత్తున చర్చలు జరిపారు, పెద్ద ఎత్తున జిల్లాలన్నిటికీ వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకున్నారు, పేరెంట్స్తో మాట్లాడారు, అసలు ఫీజులు ఏ విధంగా వసూలు చేస్తారు అన్ని అంశాలపైన కూడా డిస్కస్ చేసి ఫైనల్గా ఒక నివేదికను ముసాయిదా బిల్లును తయారు చేసి నిన్న విద్యా కమిషన్కి ఐఏఎస్ యోగితా రాణికి కూడా సమర్పించారు. ఇందులో ప్రధానంగా పేర్కొన్నవి ఏంటంటే వివిధ అంశాలు, ముఖ్యంగా ఈ ముసాయిదా బిల్లులో ఏమేమి చేర్చారంటే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి స్కూల్స్కి సంబంధించినటువంటి భూమి కానివ్వండి, అదేవిధంగా లైబ్రరీస్ కానివ్వండి, ల్యాబొరేటరీస్, అదేవిధంగా డిజిటల్ సాంకేతిక, టీచర్ల సంఖ్య, స్పోర్ట్స్ గేమ్స్, ప్రతి కాలేజ్లో స్కూల్స్లో ఏ విధంగా ఫీజు వసూలు చేస్తున్నారు, ఒక్కొక్క విద్యార్థి అంటే PP1 నుంచి ఎండ్ వరకు ఎంత వసూలు చేస్తున్నారు, వీటన్నిటికీ సంబంధించి కీలకమైనటువంటి ముసాయిదా బిల్లును తయారు చేసి నివేదికను కూడా నిన్న విద్యా కమిషన్కి ఇచ్చారు. త్వరలోనే దీనిపైన ప్రభుత్వం ఒక డిసిజన్ కూడా తీసుకొని ఉంది. ఖచ్చితంగా పేరెంట్స్కి అయితే ఫీజు నుంచి కాస్త ఉపశమనం కలిగే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ.